పండగంటేనే పిండి వంటలు. ఈ సంక్రాంతికి ఎంతో టేస్టీ అయిన ఈ చెక్కల రెసిపీని ట్రై చేయండి. దీనికోసం ఒక కప్పు బియ్యపిండి తీసుకుని జల్లించండి. దానిలోనే 1/4 కప్ శనగపిండి వేసి చల్లించండి. శనగపిండి వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి పల్లీలు, శనగపప్పు, నువ్వులు, అదేవిధంగా రుచికి సరిపడినటువంటి ఉప్పు, కారం వేసి తరువాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర, వేడి చేసినటువంటి నూనె వేసి కొంచెం కొంచెంగా నీళ్లను పోస్తూ పిండి ముద్దని కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. తరువాత మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరి ప్రెస్లో మనం చెక్కల్లాగా ఒత్తుకోవాలి. తరువాత కడాయి పెట్టి నూనెను వేడి చేసి, నూనె అనేది మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. మంటను కూడా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని చెక్కలను వేసి వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండేటువంటి చెక్కలు రెడీ. ఈ పండగకి మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.